హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నెల రోజులు పైగా నిల్వ ఉండే ఉసిరికాయ అల్లం పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ లాంటి వాటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. కర్ణాస్ కుకింగ్ ఛానల్లో చాలా రకాల టిఫిన్ చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఇంకా పప్పులు వేయించకుండా, మిరపకాయలు వేయించకుండా సింపుల్గా అప్పటికప్పుడు 2-3 నిమిషాల్లో తయారు చేసుకునే టిఫిన్ చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ని మిస్ అయినట్టయితే అవి కూడా ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో, డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఇంకా ఉసిరికాయ అల్లం పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఒక 8 వరకు ఉసిరికాయలని తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని వీటిని స్టీమ్ చేసుకోవాలి. స్టీమర్ ఉంటే స్టీమర్లో స్టీమ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, మనం ఎలాగో ఇడ్లీ కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇడ్లీ పాత్రలో ఈ ఉసిరికాయలని పెట్టేసుకుని ఇడ్లీలు ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అలాగా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి. ఉసిరికాయలు చక్కగా ఉడికిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఈలోపు ఉసిరికాయ అల్లం పచ్చడికి రెడీ చేసుకుందాము. ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు ఇలా చిటపటలాడి మెంతులు కూడా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక గరిటెడు వరకు నూనెని వేసుకుని 10-12 వరకు పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు కొంచెం కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకుంటే మనకి పచ్చడి కొంచెం ఎక్కువగా అవుతుంది. ఇంకా పచ్చిమిరపకాయలని ఇలా నూనెలో ఎక్కువగా వేయించుకుంటే కారం కూడా తగ్గుతుంది. వేగిన పచ్చిమిరపకాయలని వేరే ప్లేట్లోకి తీసేసుకుని సేమ్ ప్యాన్లోనే నూనె ఉంటే అదే నూనెలో వేయించేసుకోవచ్చు. లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్లు నూనెని వేసుకుని 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలి. మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, లోపల కొంచెం పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇలా వేయించిన అల్లం ముక్కల్ని కూడా తీసేసుకుని చల్లారనివ్వాలి. ఈలోపు ముందుగా వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొంచెం బరకగానే ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసేసుకోవాలి. ఇంకా ఉసిరికాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ఉసిరికాయలు కూడా గింజలు సపరేట్ చేసేసుకుని ఉసిరికాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా దీనిలోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి గోరువెచ్చని నీళ్లు కొన్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఉసిరికాయల్ని ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి బెల్లం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేస్తున్నాను. ఒకేసారి బెల్లం వేసాము అంటే చుట్టుకుపోయినట్టుండి సరిగ్గా కలవదు. అందుకని 3 టేబుల్ స్పూన్లు ఒకసారి, మళ్ళీ ఇంకొక 3 టేబుల్ స్పూన్లు బెల్లం వేస్తున్నాను. మొత్తం 6 టేబుల్ స్పూన్లు బెల్లం వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా కొంచెం తగ్గింది, అంటే కారం ఎక్కువ అయ్యింది. అందుకని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేశాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు కోసం ముందుగా అల్లం వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం నూనె ఉంటుంది కదా, దానిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. మినపగుళ్ళు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడే ఎండుమిరపకాయలు ఒక 2, ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని వెంటనే దీంట్లోకి తయారు చేసుకున్న ఉసిరికాయ అల్లం పచ్చడి వేసేసుకుని కలుపుకోవాలి. ఉసిరికాయ అల్లం పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1-2 నిమిషాల పాటు ఇలా ప్యాన్కున్న వేడికి ఇలా కలిపాము అనుకోండి, మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయ అల్లం పచ్చడిలోకి మనం చింతపండు కూడా వేయలేదు. చింతపండుకి బదులుగా మనం ఉసిరికాయలు వేసాము. టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది.
పచ్చడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇలా మళ్ళీ కొంచెం పోపు పెట్టుకుంటే ఆ రోజు చేసినట్టుగా అప్పటికప్పుడు చేసినంత టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చడి ట్రై చేసి ఉంటారు, ఇంకా ఉసిరికాయ పచ్చడి కూడా ట్రై చేసి ఉంటారు. ఈ రెండు కాంబినేషన్లో ఉసిరికాయ అల్లం పచ్చడి ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.